వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు మార్కెట్ యార్డులో ధాన్య నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. న్యూరో ఫిట్స్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ సాయి సతీష్. నక్షత్పేటలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు. ఆంధ్ర బోర్ బాలాజీ లాడ్జిలో పేకాట ఆడుతున్న 6 అరెస్ట్, ₹1,00,000 నగదు స్వాధీనం. ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన టామ్కామ్ శిక్షణ ద్వారా జర్మనీ సహా విదేశాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ మరియు వృత్తిపరమైన శిక్షణ ద్వారా ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టామ్కామ్ శిక్షణ తరగతులు జూన్ 10 నుంచి ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ అందుబాటులో ఉంటాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో టామ్కామ్కు సమృద్ధిగా నిధులు కేటాయించారని, దీంతో సంస్థ పెద్ద ఎత్తున శిక్షణ మరియు నియామక కార్యక్రమాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తుందని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ, పీజీ వరకు విద్యా అర్హతలు కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, ఇజ్రాయెల్లో, జపాన్లో ఇవన్నీ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అక్కడ మన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. అది నా మినిస్ట్రీలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు టామ్కామ్ సంస్థకు ఈ బడ్జెట్లో, ఏ రాష్ట్రంలో లేని బడ్జెట్లో మన రాష్ట్రానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. సో నేను మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా మన పిల్లలకు ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. మన తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలి వీళ్ళకి పంపించడానికి అని చెప్పి ఇక్కడ జర్మన్ లాంగ్వేజు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకునేది అవసరం ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో. సో దాని గురించి వీళ్ళందరికీ కూడా ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఎట్లా ఇప్పించాలి అని చెప్పి ఆ ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ సెంటర్ ఏదైతే ఉందో మన మందమరిలో ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా ఒక జర్మన్ లాంగ్వేజ్ ట్యూటర్ 10th నాడు జూన్ నుంచి ఈ శిక్షణ ప్రారంభం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఐటీఐ నుంచి ఎవరైతే సింగరేణి సంస్థలో వాళ్ళ ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవసరం. బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరము. సో వీళ్ళ ఎక్స్పీరియన్సు లాంగ్వేజ్తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. సో మేము అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. ఎందుకంటే కొందరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు, సార్ మేము మోసపోయినాము ఈ ప్రైవేట్ ఏజెన్సీస్తో పోవడం అని. ఇప్పుడు వచ్చే రోజులలో జూన్ 3 నాడు జర్మనీ నుంచి ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు, ఒక స్టేట్ ముఖ్యమంత్రి వస్తున్నాడు అన్నమాట. 60 మందితోని వారు మన హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రితో కలిసి ఒక ఒప్పందం ఎట్లా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఒప్పందం కోసము మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మళ్ళీ 5వ తారీఖు నాడు కూడా జపాన్ నుంచి ఒక డెలిగేషన్ వస్తుంది. మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు కూడా ట్రైనింగ్ చేస్తే మేము తీసుకెళ్తామని చెప్పి వారు కూడా చర్చ చేయడానికి వస్తున్నారు.
మొన్ననే ఇజ్రాయెల్ డెలిగేషన్ ఏదైతే వచ్చిందో మేమందరం కూడా వారితో మాట్లాడినాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మన పిల్లలకు ఎట్లా మనం వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా పంపించాలని చెప్పి వారితో కూడా మంచి చర్చలు చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఎవరైతే 10వ తరగతి పాస్ అయినరో వీళ్ళందరికీ కూడా మేసన్స్ వీళ్ళు ఎట్లా పని చేస్తారో, టైల్ వర్క్ చేయడము, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా లాంగ్వేజ్ నేర్పించి వారికి బయట దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. వీళ్ళందరికీ కూడా సుమారు 2 లక్షల జీతం అన్నమాట. సో మంచి అవకాశం ఉంది. వాళ్ళు మంచిగా సేవింగ్స్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి కూడా ఈ శాలరీలో. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని అకాల వర్షాలతో దెబ్బతినకుండా గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. చెన్నూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం నిల్వ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా సహకార శాఖ అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. చెన్నూరు మండలంలోని అస్నాద, ఒత్కులపల్లి, కోటపల్లి మండలంలోని దేవులవాడ, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు నగదు చెల్లింపును వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో గుర్తించి మెరుగైన చికిత్స అందిస్తే వ్యాధి నయమవుతుందని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి సతీష్ కే సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటళ్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి సతీష్ మాట్లాడుతూ న్యూరో సంబంధిత వ్యాధులు, ఫిట్స్ సమస్యల పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలని, ప్రస్తుతం జీవన శైలి మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్ల కారణంగా న్యూరో సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, సరైన సమయంలో వ్యాధిని కనుగొని చికిత్స ప్రారంభిస్తే నివారణ 100% సాధ్యమేనని అన్నారు. ఆధునిక వైద్య విధానాలతో మెరుగైన చికిత్స అందుబాటులో ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఫిట్స్ మూఢనమ్మకాలతో అనుసంధానం చేస్తున్నారని, వైద్య పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే సాధారణ జీవితం గడపవచ్చునని అన్నారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తిని ఎలా సంరక్షించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇలాంటి అంశాలపై వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మేనేజర్ అంకం మల్లేష్ పాల్గొన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మెడిసిన్లో టెక్స్ట్ బుక్లో చదివిన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మీ అసోసియేట్ చాలా ఆ విషయంలో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేట్ యూ. అనేవి వచ్చిన తర్వాత మందులు స్టార్ట్ చేస్తే 5 years వరకు కంటిన్యూస్ రాకుండా ఉంది. ఆ విషయంలో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేట్ యూ. తెలుసు కానీ ఎప్పుడు ఆపాలి అనేది ఏ డాక్టర్ తెలియదు. కానీ ఇప్పుడున్న డాక్టర్ సాయి సతీష్ కంరాజు యశోద హాస్పిటల్లో అండ్ న్యూరాలజిస్ట్ అండ్ ఎపిలెప్టాలజిస్ట్. ఈరోజు మనము ఒక కామన్గా చూసే న్యూరాలజీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. కామన్గా మనం చూసేది హెడేక్, పక్షవాతం, ఫిట్స్, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. ఈ హెడేక్కి సంబంధించింది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హెడేక్ అట్లా వచ్చినప్పుడు మనకి కనుక టైంకి తినకపోతే తలనొప్పి అట్లా వస్తుంది అనుకుంటే టైంకి తినడం, నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంటే టైంకి పడుకొని కంటికి నిద్ర ఉండేలా చూసుకోవాలి. అండ్ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. తలనొప్పి ఇదివరకు ఎప్పుడు లేకుండా సంవత్సరం లోపు తలనొప్పి వస్తుంది, వచ్చే తలనొప్పి కొంచెం మారింది, తలనొప్పితో పాటు డబల్ కనిపిస్తున్నాయి, తలనొప్పి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే డాక్టర్ని మనం కలవాలి. ఇక
పక్షవాతానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డెన్ అవర్. ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే వితిన్ 4.5 hours 4.5 గంటల్లో మనం కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే పక్షవాతం పూర్తిగా మనం నయం చేసే అవకాశం ఈ రోజుల్లో ఉన్న అడ్వాన్స్ మెడికేషన్స్ వల్ల మనం చేయగలుగుతాం. అయితే ఈ 4.5 hours లేట్ అయ్యేది మనం పక్షవాతం వచ్చింది అని గుర్తించకపోవడం ఒకటి. అది ఎలా గుర్తు చేయాలి? బీ ఫాస్ట్ అనే యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి. BEFAST. బి అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐ ప్రాబ్లం, ఎఫ్ అంటే ఫేస్ ప్రాబ్లం ఉండడం, బి మూతి వంకపోవడం, ఏ అంటే చేతులు కాళ్ళు ఆర్మ్ వీక్నెస్ ఉండడం, ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లం, మాటలు ఏమైనా ఇబ్బంది ఉండడం. ఇట్లా ఏమైనా లక్షణాలు వచ్చాయా మనం టీ అంటే ఇట్స్ టైమ్ టు గో టు ద హాస్పిటల్. ఈ కాలు చేయి ముద్దుబారింది, కాలు చేయి వీక్నెస్ వచ్చింది, మాట తడబండింది అనుకున్నప్పుడు ఇది నిద్రలేక వల్లనో, నీరసం వల్లనో, టెన్షన్ వల్లనో, తినలేకపోవడం అని అనుకోకుండా వెంటనే డాక్టర్ సంప్రదించగలిగితే ఈ స్ట్రోక్ మనం త్వరగా కనుక్కొని దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. ఇంకొక 3 కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫిట్స్కి సంబంధించింది. ఈ ఫిట్స్కి సంబంధించింది చాలా ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. దీనిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవడం, కంటిన్యూ నిద్ర చూసుకోవడం. ఈ 2 జాగ్రత్తలు మీరు తీసుకున్నారా మీకు ఫిట్స్ అని మళ్ళీ ప్రాబ్లం ఉండదు. అయితే ఫిట్స్లో చాలామంది అపోహ ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఫిట్స్ ఎట్లా ఉన్నప్పుడు అయ్యో ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఆ తిండి తినొద్దు అంటుంటారు. అట్లా ఏమీ లేదు. మీరు టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి, కంటిన్యూ నిద్ర ఉండండి. మీరు ఫిట్స్ లేని వాళ్ళకంటే ఎక్కువ పని చేయగలుగుతారు. వాళ్ళకంటే కూడా మీరు బాగా కూడా ఉపయోగించి మీరు మీ ప్రొఫెషన్లో రాణించగలుగుతారు. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. న్యూరాలజీ ప్రాబ్లమ్స్ నుంచి బారిన పడకుండా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉందా వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. న్యూరాలజీ రిలేటెడ్ అవేర్నెస్ కొంచెం తప్పండి. సో దానిలో అంటే వేరియస్ ఆస్పెక్ట్స్లో ఏవైతే మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలో వాటి గురించి ఒక అడుగుతాం. అయితే న్యూరాలజీ డిజీజెస్లో ఫస్ట్ కామన్గా మనం చూసేది ఏంటి అంటే తలనొప్పి. ఈ తలనొప్పి అనేది మనం ఎవరికైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది అది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేకా అంటారు. ఈ సెకండరీ హెడేక్ అని ఏంటంటే మనం హెడేక్కి సంబంధించిన కొన్ని టెస్టులు చేసి ఎస్పెషల్లీ స్కాన్ చేసి చూసి స్కాన్లో కనుక మనకి ట్యూమర్ ఉంది, బ్లీడ్ ఉంది, ఈ ఫలానా కారణం వల్ల ఇది హెడేక్ వచ్చింది అని అన్నప్పుడు దాన్ని సెకండరీ హెడేక్ అంటే. ప్రైమరీ హెడేక్ అంటే మనం తలనొప్పి వచ్చినప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ చేసినప్పటికి కూడా కారణం ఏం తెలియదు, కానీ ఆయన తలనొప్పి ఉంటుంది, దాని ప్రైమరీ హెడేక్. సో ప్రైమరీ హెడేక్ చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ అని, టెన్షన్ టైప్ హెడేక్ అని ఉంటాయి. సో దానికి మనం మందులు వాడుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అంటే ఏంటంటే సెకండరీ హెడేక్. అది అసలు హెడేక్ అట్లా వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గర ఇప్పుడు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. తలనొప్పి అనేది మనకి ఎప్పుడు లేని తలనొప్పి కొత్తగా సంవత్సరం లోపే స్టార్ట్ అయింది. 6 నెలలు 3 నెలలు కొత్త తలనొప్పి. అట్లాంటప్పుడు మనం డాక్టర్ దగ్గర చూసుకోవాలి. సంవత్సరాల తర్వాత తలనొప్పి ఉన్నాడు దాని గురించి కంగారు పడదు. ఈ తలనొప్పి ఇదివరకు ఉండే తలనొప్పి లాకుండా ఇది కొంచెం మారింది, ఇది కొత్త తలనొప్పి లాగుంది అనుకున్నప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించాలి. లేదా మనము తలనొప్పి నిద్ర డిస్టర్బ్ చేస్తుందంటే పోయి కలవాలి. సహజంగా మనకి ఏ నొప్పి ఉన్నా కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని పడుకున్నామంటే ఇక అది నొప్పులని మర్చిపోయి అనుకుంటాం. కానీ ఆ నిద్రను కూడా డిస్టర్బ్ చేసి లేపుతున్న తలనొప్పి ఇది కొంచెం డేంజర్ తలనొప్పి అనుకొని మనం పోయి కలవాలి. ఇక తలనొప్పితో పాటు మనకి జ్వరం ఉన్నా, కంటి చూపు డబుల్ అట్టగా అనిపిస్తున్నా, విపరీతంగా వాంతులు లేకున్నా కూడా మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోవాలి. సో ఈ డేంజర్ సైన్స్ తలనొప్పులు ఏంటంటే ఎప్పుడు లేకుండా సంవత్సరంలోపు తలనొప్పి స్టార్ట్ అయినా మనకి ఇదివరకు ఉండే తలనొప్పి కొద్దిగా మారి ఇది కొంచెం వేరే తలనొప్పి, కొత్త తలనొప్పి అని అనిపించింది. తలనొప్పి నుంచి నిద్రలో నుంచి లేస్తున్నా, లేదా ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, పొద్దున్న లేవడం హెడేక్ లేస్తున్నాం, అట్లున్నా తలనొప్పితో పాటు విజన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాంతులేదు. ఇట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పక్షవాతం, స్ట్రోక్. అయితే ఈ స్ట్రోక్ అనేది చాలామంది మనం ఎవరైనా కాలు చేయి పడిపోయినప్పుడు వచ్చినప్పుడు ఒకసారి ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందా మరి ఎప్పటి నుంచో ఉందా అని అడుగుతుంటారు. స్ట్రోక్ అనేది ఎప్పుడైనా కూడా పక్కన స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎవరికైనా 10ంటికి కాలు చేయి వీక్నెస్ అట్లా వచ్చిందంటే ప్రాబ్లం 10ంటికి వచ్చిందే, వాళ్ళు 9 గంటల 59 నిమిషాల వరకు మంచిగా ఉంటారు. సో స్ట్రోక్ అనేది పక్కన అప్పుడు వచ్చే ప్రాబ్లం. సో చాలామంది ఇప్పుడు కాలు చేయి ముద్దువారి ఒకవైపు లేదా కాల్చి పనిచేస్తున్నదంటే లేదు నేను సరిగ్గా తినలే, రాత్రి నిద్రపోలే, నేను దూర ప్రయాణం చేసిన, టెన్షన్ తీసుకున్నా, కొంచెంసేపు ఆగుదాంలే తర్వాత చూద్దాంలే అని అనుకుని అక్కడ గోల్డెన్ అవర్ టైం వేస్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రోక్ లక్షణాలు రాగానే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అది పక్షం కాదు అని అనుకుంటే ఆ తర్వాత మనం తిండి లేదా, నిద్ర లేదా, నీళ్ళు తాగలేదా, టెన్షన్ అనేది చూసుకోవచ్చు. అయితే పక్షవాతం అని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలనే దానికి బీ ఫాస్ట్ అని ఒక న్యూమోనిక్, BEFAST. బి అంటే బ్యాలెన్స్. అప్పటి వరకు తిన్న నడుస్తున్నతను సడన్గా తూలుతున్నాడు, ఇంబ్యాలెన్స్ అవుతున్నాడు. ఈ అంటే ఐ ప్రాబ్లం. అప్పటి వరకు విజన్ అంతా బాగుంది, సడన్గా మందగించింది లేదా డబల్ కనిపిస్తుంది. ఈ డబల్ కూడా ఎట్లా, ఒక్క కన్ను మూసుకుంటే ఒకటే, రెండు కలిసి డబల్ కనిపిస్తుంది. అది న్యూరో ప్రాబ్లం. సో ఐ ప్రాబ్లం. తర్వాత ఎఫ్ అంటే ఫేస్. మూతి మనం మాట్లాడుతున్నాము సభ్యంగా ఉండకుండా పక్కన మూతి వంకలు పోతుంది, అట్లా ఫేస్ ఎట్లా పోతున్నామో అప్పుడు. కానీ ఆర్మ్, ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. మనం ఎప్పుడైనా ఒక చెయ్యి వీక్నెస్ ఉన్నప్పుడు రెండు చేతులు ఇట్లా పైకి పెట్టి అలా ఆర్మ్ వీక్నెస్. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్. ఎస్ అంటే స్పీచ్. అప్పటివరకు స్పష్టంగా పలికేస్తాను, ఇప్పుడు మాట్లాడుతుంటే కొంచెం రావడుతుంది, రాదు సడన్గా. లేదా మాట రోగం చెప్పాలంటే కానీ చెప్పలేరు, లేదు చెప్పిన దానికి సంబంధం కూడా వాళ్ళు సమాధానం చెప్తుంటారు. సో స్పీచ్ అట్లా. సో బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐ ప్రాబ్లం, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే ఇట్ ఈస్ టైమ్ టు గో అండ్ కన్సల్ట్ ఏ డాక్టర్. లక్షట్పేట పట్టణంలోని ఆంధ్రాబోర్ బాలాజీ ల్యాడ్జ్లో పేకాట ఆడుతున్న 6 అరెస్టు, ₹1,00,000 నగదు స్వాధీనం. నిందితుల్లో కీలక రాజకీయ నాయకుడు ఎవరు? మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో మంగళవారం పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని ఆంధ్రాబోర్ బాలాజీ ల్యాడ్జ్లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని సదరు లాడ్జిలో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు లక్షట్పేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్ తమ పోలీసు సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి లాడ్జిపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో రాజకీయ పార్టీ కీలక వ్యక్తులు ఉండడంతో పట్టణంలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. సదరు నాయకుడిని కాపాడేందుకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలోని మిగతా లాడ్జీల నిర్వాహకుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. లక్షట్పేట పట్టణం మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా లక్షట్పేట పోలీసు వారి తరపున తీవ్రమైన హెచ్చరిక. ఎటువంటి లక్షట్పేట టౌన్లో, రూరల్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా కానీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి ఏదైతే జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. ఎస్టర్డే ఒక శ్రీ బాలాజీ హోటల్ అని చెప్పేసి లక్షట్పేట టౌన్లో ఉంది. ఆ టౌన్లో లాడ్జ్లో కొంతమంది 6 వ్యక్తులు గేమింగ్ ఆడుతుందని చెప్పేసి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో నా టీం తోటి పోయి రైడ్ చేస్తే అక్కడ ₹1,20,000 క్యాష్ అండ్ ఒక స్కూటీ, అట్ ద సేమ్ టైం 6 సెల్ ఫోన్స్ అండ్ 4 బెడ్స్, ఒక కూలర్ అనేది సీజ్ చేయడం జరిగింది. అందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక. నాట్ ఓన్లీ గేమింగ్, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఏ చేసినా కానీ టౌన్లో వదిలిపెట్టేది లేదు. అందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక మా పోలీసు వారి తరపున చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో తీయండి. లక్షట్పేట్, జన్నారం, దండపల్లి ప్రాంత వాసులకు లక్షట్పేట్ పోలీసు సర్కిల్ పోలీస్ నుంచి ముఖ్యమైన హెచ్చరిక. కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకొని ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. అదే క్రమంలో గత నెలలో జన్నారంలో ఒక ఫంక్షన్ హాల్లో ఆడుతున్న 12 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి ఆ ఫంక్షన్ హాల్ యజమాని పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా లక్షపేటలో బాలాజీ లాడ్జ్లో పేకాట ఆడుతున్నగా 6 వ్యక్తులను పట్టుకొని ₹1,20,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ లాడ్జ్ యజమాని పైన కూడా కేసు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ వాళ్ళ స్వలాభం గురించి పేకాట రాయలతో పేకాట ఆడిస్తూ కమిషన్లు తీసుకున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన కూడా దృష్టి పెట్టినాం. ఇలాంటి లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలో వెలసిన లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆలయ నూతన ధర్మకర్త పాదం శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు స్వయంభుగా వెలసిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇదే క్రమంలో పల్లెర్ల భూలక్ష్మి కూడా ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేశారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అలీ, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు తగరపు సత్యనారాయణ, తోట రమేష్, సూరం చంద్రమౌళి, తోట సువర్ణ, గోపి, సుజాత, రమేష్ పాల్గొన్నారు. అలాగే నాయకులు పెట్టెం శ్రీనివాస్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొని నూతన ధర్మకర్తలకు అభినందనలు తెలిపారు. మరి లక్షటిపేట పట్టణంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు గారి ఆదేశానుసారం ఈరోజు నూతన పాలక వర్గాన్ని నియమించడం జరిగింది. దానిలో భాగంగా నేను ధర్మకర్తగా మరియు శ్రీమతి పల్లెర్ల భూలక్ష్మి మనోహర్ గారు కూడా రెండో ధర్మకర్తగా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సుదీర ప్రాంతాలు మరి లక్షటిపేట, ఊత్కూరు, గంపలపల్లి, ఇటిక్యాల మరియు మండల ప్రజలందరూ కూడా వారి కొంగు బంగారమై వెలిసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. మరి దీన్ని గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మరి రాబో రోజులలో మంచి ముహూర్తం చూసుకొని వారి చేతుల మీదుగా భూమి పూజ చేసి నిర్మాణాన్ని కూడా, ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసేటకు మా వంతు సహకారము మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దొంత అంజలి నర్సయ్య గారు, మరి 6వ వార్డు కౌన్సిలరు శ్రీమతి తోట సువర్ణ రమేష్ గారు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు షాయద్ అలీ గారు, మరి కౌన్సిలర్లు, మరి మోదెల గ్రామం నుంచి వచ్చిన మిత్రులందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై నమో వెంకటేశ. గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేట మున్సిపాలిటీలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి దేవాదాయ కమిటీగా నిర్మించిన మా అన్న సీనన్న, తర్వాత పల్లెల భూలక్ష్మి గారికి మరి వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఇంత మంచి గొప్ప అవకాశం మరి మీకు పెద్దలు ప్రేమ్సాగర్ కల్పించింది కాబట్టి మరి గుడిని దాదాపుగా సార్ను తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి దీనికి భూమి పూజ చేసి దీన్ని మంచి గుడిగా తీర్చిదిద్దితే మన మున్సిపాలిటీ ఉన్న ప్రజలకు సువా చాలా సంతోషం. మరి దీని మీద ఎంతో అపోహలతో చేసిన రోజులున్నాయి. మరి దీన్ని ప్రేమ్సాగర్ గారు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని గుడి కట్టాలని సువా, ఈ కమిటీస్తేనే గుడి కట్టాలని సువా చేసినటువంటి పెద్దలకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి లక్షపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని సువా చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. పరిధిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నూతన కమిటీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి ఆదేశాల మేరకు ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్గా పాదం శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లెర్ల భూలక్ష్మి గారిని ఎన్నుకోవడం జరిగింది. వారు ప్రేమ్సాగర్ గారు నూతన దేవాలయాన్ని మీద కట్టించి పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇంకా ఈ కమిటీ వాళ్ళు కూడా ఇంకా పడి దీన్ని డెవలప్ చేసుకోవాలి. త్వరగా వారి యొక్క 3 సంవత్సరాల పదవి కాలంలో ఈ దేవస్థానాన్ని కట్టించుకొని మంచి పేరు తెచ్చుకోవాలి కమిటీకి అని నేను చెప్పుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు మార్కెట్ యార్డులో ధాన్య నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. న్యూరోఫిట్స్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీడియా సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ సాయి సతీష్. లక్షపేటలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడులు. ఆంధ్రాబోర్ బాలాజీ లాడ్జిలో పేకాట ఆడుతున్న 6 అరెస్ట్, ₹1,00,000 నగదు స్వాధీనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.